త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలో ఒకటి జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అని ప్రారంభమవుతుంది కదా. ఈ సంబోధనకి అర్థం ఏంటి? త్యాగరాజస్వామి వందే జగదానందకారక తెలుస్తుంది మనకి, లోకానికి మొత్తానికి ఆనందాన్ని కలిగించేవాడా. జయ జానకి ప్రాణనాయక, జానకీదేవి యొక్క ప్రాణాలకి నాయకుడైనటువంటి వాడు, ప్రాణాలని నడిపించేటువంటి వాడు, జానకికి చాలా ఇష్టం, సీతమ్మ వారికి చాలా ఇష్టమైనటువంటి వాడా. నువ్వు జయ, నువ్వు జయింపుము. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనకు సేవకులు గనక ప్రభువుని ఏ రకంగా జయ జయ మహారాజ మహారాజ జయం జయము జయము, ఈ జయము పదం వాడుతుంటారు. ఆ జయ పదాన్నే రాముల వారికి ఇక్కడ జయ జానకి ప్రాణనాయక అని త్యాగరాజస్వామి వాడారు. ఇక్కడ ఆ మహానుభావుడి గొప్పతనం, ఆ పదప్రయోగంలో ఉండే గొప్పతనం ఏంటంటే సీతా ప్రాణనాయక అనలేదు, జానకి ప్రాణనాయక అన్నాడు. జానకి అనటంతో జనక మహారాజు గారి యొక్క కూతురు అంటే చూడండి, పేరులోనే వాళ్ళ నాన్నగారి గొప్పతనం, అటువంటి గొప్పదైనటువంటి జనకుడికి పుట్టినటువంటి కూతురు జానకి. అంటే జానకి అంటే జనకుడు అంటే మామూలు వ్యక్తి కాదు, ఎవరో ఒక యోగి వచ్చేటమ్మ. జనకుడు అంటే బతికి ఉండగానే విదేహ ముక్తి పొందినటువంటి వాడు. అంటే లోకంలో సాధారణంగా బతికి ఉండగా మోక్షం అనేది చాలా కష్టం. అంటే అన్నిటిలోనూ విదేహం ఉండేవాడు, అంటే తను వేరు తన శరీరం వేరు, ఆత్మ వేరు అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడు జనక మహారాజు. ఒక యోగి పొంగవుడు ఎవరో వచ్చి లోకంలో అందరూ ఈయన్ని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, ఇది నిజమా కాదా తెలుసుకోవాలని చెప్పి జనక మహారాజు గారే ఆస్థానానికి వచ్చి ఎన్నో పరీక్షలకు గురి చేసేట, అవమానకరంగా చేస్తే వాటన్నింటిలోనూ నెగ్గి ఆ యోగి యొక్క కన్నులు తెరిపించినటువంటి వాడు జనక మహారాజు. అలాగే అష్టావక్రుడు అనేటువంటి వాడు జనక మహారాజు గారి యొక్క కొలువులోకి వచ్చాడు. అష్టావక్రుడు అంటే మామూలుటువంటి వాడు కాదు. అష్టావక్రుడు అనేటువంటి వాడు విద్యని నేర్చుకోవటానికి, విద్యని చర్చించటానికి జనక మహారాజు గారి యొక్క కొలువుకి వచ్చాడు. నిజంగా ఆలోచిస్తే మనం భోగ లాలసుల్లాగా కనిపిస్తాడు, అనేక భోగాల్లో తేలుతూ కనిపిస్తాడు. ఆయన పైకి కనిపిస్తూ మంచి బంగారు ఆభరణాలు ధరించి ఉంటాడు, చుట్టూ సేవకులు ఉంటారు. రాజులు అనేటువంటి వాళ్ళు ఎటువంటి సేవలు అందుకుంటూ ఉంటుంటారో అటువంటి సేవలు అందుకుంటూనే కనిపిస్తాడు జనక మహారాజు. కానీ లోపల ఆయన తత్వం ఏంటంటే తాను వేరు తన శరీరం వేరైన తత్వం కలిగిన వాడు. అందుకే ఆయన దగ్గరికి అనేక యోగులు, అష్టావక్రులు లాంటి గొప్పవాళ్ళు అనేక మంది వచ్చి విద్యా చర్చలు చేశారు. మిథిలా నగరం తగలబడిపోతోంది అని ఎవరో వేదవ్యాసుడి దగ్గర విద్యను నేర్చుకునేటువంటి సమయంలో జనక మహారాజు శిష్యులు చాలామంది కూర్చొని ఉంటారు. అప్పుడంటే విదేహ నగరం కాలిపోతోంది కదా, కానీ నేను కాలిపోవటం లేదు కదా అని మాట్లాడతాడు జనకుడు. మిగతా వాళ్ళందరూ బెంబేలు పడిపోతారు. నగరం కాలిపోతోంది కానీ నేను కాలిపోవటం. నేను అంటే ఏంటమ్మా, అక్కడ ఆత్మ, పరమాత్మ, నా లోపల ఉన్న పరమాత్మ ఏమీ కాలిపోవటం లేదు కదా అని ఆత్మజ్ఞానం పుష్కలంగా కలిగిన వాడు, తొనకని బెనకనటువంటి గొప్పవాడు జనకుడు. ఇలా జనకుడు గురించి చాలా విశేషణాలు ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే ఆయన చాలా ధీర స్థిర చిత్తుడు. అటువంటి జనక మహారాజు గారి యొక్క కూతురు జానకి. అంటే తండ్రి గారి యొక్క లక్షణాలు మూర్తీభవించుకున్నది. ఆవిడ ప్రాణము యొక్క నయతీతి నాయక, ముందు నడిపించేటువంటి వాడిని నాయకుడు అంటారు. కాబట్టి భర్త అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా ముందు నడిపించాలట కుటుంబాన్ని. అందుకే నాయక అంటున్నాడు, ప్రాణ నాయక. కాబట్టి జానకి యొక్క గొప్పతనాన్ని, సీతమ్మ వారి గొప్పతనాన్ని ఆవిష్కరించడానికి త్యాగరాజస్వామి ఇక్కడ సీతా ప్రయోగం చేయకుండా జానకి అన్నారు. కాబట్టి త్యాగరాజస్వామి వందే.